హృదయపూర్వం డైరెక్టెడ్ బై సత్యాన్ అంతిక్కడ్, స్టోరీ బై అఖిల్ సాత్యాన్, స్క్రీన్ ప్లే బై సోను టీపీ. అండ్ ది casting are మోహన్ లాల్, మాల్వికా మోహనన్, సంగీత్ ప్రతాప్ అండ్ సంగీత మాధవన్ నాయర్. మూవీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఆ ఫార్ములా యూజ్ చేస్తే ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి మూవీస్ డైరెక్ట్ చేయటం ఆపేసిన వాళ్ళకి మేజర్ ప్లస్ అయ్యింది. ఎప్పటిలాగే డైరెక్టర్ తీసిన మూవీస్ ఏంటి అని చూస్తే నేను పుట్టక ముందే ఆయన సినిమాలు పుట్టాయి. 1980s టైం నుండే ఉన్నారు. ఈ మధ్య రీసెంట్ మూవీ అంటే జ్ఞాన్ ప్రకాశన్, ఫాహద్ ఫాజిల్ గారి మూవీ బాగుంటుంది, చూసేయండి. అరే డైరెక్టర్ చూస్తే అప్పటి వారిలాగా ఉన్నారు, మరి మూవీ ఇంత బాగా తీశారు అని చూస్తే ఈ మూవీకి స్టోరీ వచ్చి అఖిల్ సాత్యాన్ గారు, డైరెక్టర్ గారి కొడుకు. ఈయన తీసిన మూవీ పాచువం అద్భుత విలుక్కం అని ఫాహద్ ఫాజిల్ గారి మూవీ. ఇది కూడా బాగుంటుంది, చూడండి. అలాగే స్క్రీన్ ప్లే కూడా సోను, ఈయన నైట్ కాల్ అనే షార్ట్ ఫిలిం తీశారు. దాన్ని చూసి ఈ మూవీకి స్క్రీన్ ప్లే రైటర్గా సెలెక్ట్ చేశారంట. ఈ కాంబినేషన్ చూస్తే ఒక మూవీ గుర్తుకు వస్తుంది, వర్షన్ గల్కు శేషం మూవీ. ఈ టైప్లా ఉంటుంది. దీనివల్ల మేజర్ ప్లస్ ఏంటంటే ఓల్డ్ టచ్ అయినా అది ఫ్రెష్ అప్రోచ్ వల్ల క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ మూవీ కూడా ఆ పాయింట్స్ వల్లే క్లిక్ అయింది. ఈ మూవీ ప్లాట్ చూస్తే హీరోకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అయితే ఎవరైతే ఇచ్చారో హీరో వాళ్ళ ఫ్యామిలీని ఒక రీజన్ వల్ల మీట్ అవుతాడు. అయితే అసలు వాళ్ళని ఎందుకు మీట్ అయ్యాడు, అయ్యాక ఏం జరిగింది అనేదే స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ సీన్స్తో టూ మచ్ హడావిడి లేకుండా సరదాగా ఉంటుంది. ఎంత సింపుల్గా ఉన్నా నచ్చడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క సీన్లో వాళ్ళ మధ్య డ్రామాని బాగా చూపించారు. చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా బాగుంటాయి. మోహన్ లాల్ గారు ఈ స్టోరీకి కరెక్ట్గా సెట్ అయ్యారు. ఇందులో 2 ఏజెస్ ఉన్నాయి. యాక్చువల్గా అది అందరికీ మ్యాచ్ అవ్వదు. మోహన్ లాల్ గారికి మాత్రం ఈ మూవీలో ఏజ్ని -30 చేసేశారు. అండ్ సంగీత్ ప్రతాప్ రోల్ బాగా నోట్ అయిన మూవీస్ అంటే హృదయపూర్వం, అందులో ఎక్కువ టైం ఉండకపోయినా నెక్స్ట్ వచ్చిన మూవీ ప్రేమలలో మాత్రం అందరికీ నోటీస్ అయ్యారు. ఇప్పుడు ఈ మూవీలో కూడా పక్కనంత పెద్ద యాక్టర్ మోహన్ లాల్ గారు ఉన్నా చాలా ఈజీగా చేశారు ఆయన పక్కన. స్టార్టింగ్లో చెప్పా కదా, ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అని చెప్పొచ్చు. కావాలంటే మోహన్ లాల్ గారి పక్కన పెద్ద యాక్టర్ని పెట్టే ఆప్షన్ ఉన్నా ఫ్రెష్గా అప్రోచ్ అయ్యారు. మూవీలో ఇలాంటి పాయింట్స్ ఉండటం వల్ల మేజర్ ప్లస్ అయింది. మూవీని చాలా రిచ్గా ప్రజెంట్ చేశారు. కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్స్ కానీ, అలాగే ప్రతి ఒక్క రోల్ని చాలా క్లాస్గా ప్లెజెంట్గా చూపించారు. యూజ్ చేసిన కలర్స్ కూడా ప్రీమియంగా ఉన్నాయి. కామెడీ బాగుంది, అయినప్పటికీ ఓన్లీ సీన్స్ అవ్వడం వల్ల అనుకుంటా బాగుంది కానీ ఇంతేనా అయ్యింది అని మూవీ అనిపిస్తుంది. కొంచెం లెంతీ ఫీల్ వచ్చింది. ఇంకొంచెం డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేసి ఉంటే బాగుండేది. సపోజ్ మూవీలో పనమ్మాయి రోల్ ఎక్కువ ఎమోషనల్ అయిపోతుంది, అది ఎందుకు అనేది చివరి వరకు చూపించరు. దానికి ఏమైనా రీజన్ అలా ఏమైనా యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. కొన్ని ప్లేసెస్లో మాత్రం రిపీట్ ఎక్కువైంది అనిపించింది. సాంగ్స్ తెలుగులో అంత లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.